హాయ్ ఫ్రెండ్స్. సో మార్కెట్కి వెళ్ళి ప్రాన్స్ అయితే తెచ్చేసానమాట. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే కర్రీ ఆర్ ఫ్రై ఏదో ఒకటి చేసుకొని తినడమే ఈరోజు అంతా ప్లాను. సండే కదా, ఆఫీస్ లేదు. నిన్న కూడా సాటర్డే లేదు. నిన్న అక్కడికి వెళ్ళి వీడియో పెట్టాం కదా టీటీడీకి. సో ఈరోజు వచ్చింది. యాక్చువల్గా ఎడిట్ చేయడం రాత్రి లేట్ అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే నిన్న పెట్టలేదు. ఇప్పుడు ఇందాక వదిలేను. సో ఇప్పుడు సండే కదా, జస్ట్ వెళ్ళేసి ప్రాన్స్ అయితే తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళేసి. సో కుసుమ అయితే తీస్తుంది. ఇంకా ప్రాన్స్ యాక్చువల్గా క్లీన్ చేయించుకోరాలేదు. కుసుమ వండేసి 20 రూపీస్ అడిగారు కేజీకి. సో అందువల్ల ఏంటంటే నేనే చేస్తానని చెప్పింది కుసుమ. సో యాక్చువల్గా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అక్కడ. ఇది 380 రూపీస్ పడింది ఇవి కేజీ. చూడండి అన్నమాట. పర్లేదు, అంటే కొంచెం మీడియం సైజు. ఓకే, ఇంకా పెద్దవి అంటే కొంచెం మరీ పెద్దవి మాకు తినాలనిపించదు. సో ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, కానీ 500 అని చెప్పారు. 500, 600, 700 కూడా ఉన్నాయి. మేమైతే యాక్చువల్గా కామన్గా తెచ్చుకునేది ఇదే సైజు. దీనికంటే చిన్నది కానీ పెద్దది కానీ తీసుకోం, ఇదే సైజు తీసుకుంటాం. మీకు ఎవరికైనా ఎలాగా క్లీన్ చేసుకోవాలి తెలియకుంటే కుస్మాన్ చూసి నేర్చుకోండి, ఓకేనా? చూపించు ఒకసారి ఎట్లా తీస్తామని. చూడండి, అదేంది ఎల్లో? నీకు తెలీదా? ఇది అంతే కదా. దీని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తారు కదా. ఓకే, ఇదే ఫైనలైజ్ కాదు. దీని వెనక ఏదో బ్లాక్గా ఉంటుంది. వెనక కాదు, ఇదిగోండి ఇక్కడ ఈ బ్లాక్ లైన్ లాగా కనిపిస్తుంది కదా, అది తీసేయాలి. లేకపోతే బ్యాక్ పెయిన్స్ అట్లాంటివి వస్తాయంట. అది తీయకుండా మనం తినేస్తే డైజెషన్ అవ్వదంట. సో ఈ ప్రాన్స్ అంతా కేజీ తీసుకున్నామంటే మొత్తం క్లీన్ అయిన తర్వాత అది 1/2 కేజీకి వస్తాయి కదా, అంతే 1/2 కిలో అట్లా అవుతాయి. సండే అయితే ఫ్రెష్. నార్మల్ అప్పుడు కూడా ఉంటాయి, ఈవినింగ్ టైంలో ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఇందాక బ్లాక్ అవి తీసుకోవాలని చెప్పాను కదా, అలా తీసుకోవాలో చూడండి ఒకసారి. ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. వచ్చింది, ఒకసారి వచ్చి చూపించు ఒకసారి అది ఎలా ఉంటుందో. అందుకని చూపించు ఒకసారి నీట్గా తీసు. ఎలా వస్తుందా చూపించు. ఇట్లా బాగా చూపించు కెమెరా. లేదండి చూడండి. సో మనకి తీసిన తర్వాత చూడండి ఎలా అయితే వచ్చిందో. చూడండి లోపల నీట్గా క్లీన్ అయిపోయింది. చూడండి నీట్గా ఎలా అయితే వచ్చింది. అలా అయితే క్లీన్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, చూసారా క్లీనింగ్ అయితే అయిపోయింది. కేజీ తీసుకొస్తే ఒక 1/2 కిలోకి వచ్చి ఉంటాయి అనమాట, అంతే. సో మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే వీటితోని వంకాయ ప్లస్ మామిడికాయ కూడా. వంకాయ వద్దులే, మామిడికాయ వేసి చెయ్యి. అంటే వంకాయ మామిడికాయ వద్దులే. సో మామిడికాయ వేసి మనము కర్రీ చేసుకుంటాం అనమాట. ఇదేంది నిమ్మకాయ రసం అంట. నిమ్మకాయ రసం వేస్తుంది ఇందులో. క్లీన్ చేసుకోవడానికి ఆల్రెడీ క్లీన్ చేసావు కదా. ఓకే, స్మెల్ రాకుండా నిమ్మకాయ వేసి క్లీన్ చేయాలంట. ఉప్పు పసుపు అది వేసి. ఓకే, కొంచెం సాల్ట్ అంటున్నాను, పసుపు, కొంచెం సాల్ట్. నెక్స్ట్ ఇదంతా నీట్గా మిక్స్ చేసుకుంటుంది. ఓకే, నాకు అసలు రాదు ఈ చేయడం. ఏం కర్రీస్ ఏం నాకు అసలు వచ్చేది కాదు. చేస్తున్నావుగా అన్నీ మా అత్తమ్మ నేర్పిస్తే నేర్చుకొని చేస్తున్నా.
సో మీ అత్త దగ్గర నుంచి వచ్చింది ఈ కర్రీ అయితే. అన్నీ మా అత్తమ్మ స్టైల్ నేర్చుకొని చేస్తున్నాను. ఓకే. కుషో కుషో ఏంది అక్కడ ఏం చేస్తున్నాడా వీడు? చూడు, వీడికి అప్పలు కావాలంట. ఇందాక నుంచి డిటెక్టివ్ లాగా చూస్తా ఉన్నాడు. ఆల్రెడీ ఇచ్చా, తినేసాడు. ఏం చూస్తున్నావు? అవే అడేం లేదు, దిగు, పడిపోతావు. సో మనమైతే అది క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, టర్మరిక్ పౌడర్, పసుపు. వీటిని బాగా మిక్స్ చేసేద్దాం. చేతితో చేస్తేనే బాగా వస్తుంది. ఓకే. కొంచెం చింతపండు తీసుకొని చూసారా, ఇలా వాష్ చేసుకొని తగినంత చింతపండు డస్ట్ ఉంటుంది, కొంచెం నీళ్ళు పట్టుకొని. మేము ఊరెళ్ళాము, ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను. అన్నీ గట్టిగా అయిపోయింది చింతపండు. కొంచెం నేను హీట్ చేసుకుంటున్నాను. ప్రాన్స్ చూసా. సో ఇవైతే ఉడికిపోయినాయి. కొంచెం ఉడకాలేమో. ఉడకాలి. ఓకే, ఇలా ఉండిద్దాం. వాటర్ అంతా ఇంకిపోవాలి. ఓకే, బాయిల్ అయిపోవాలి వాటర్ అంతా. టమాటోస్ మిక్సీ గ్రైండ్ చేసుకుంటాను, గ్రేవీ నీట్గా వస్తుంది అని చెప్పి. ప్యూర్ ఇలా రావాలి. ఓకే, గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూర్. సో ఫ్రెండ్స్, ఈ స్టవ్ వెనక ఒక హిస్టరీ ఉంది. హిస్టరీ అంటే ఏం లేదు, యాక్చువల్గా ఫ్రీగా వచ్చింది ఇది నాకు స్టవ్. ఎలా వచ్చిందంటే క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తాం కదా, సో అందులో పాయింట్స్ వస్తాయి కదా, ఆ పాయింట్స్తో ఏదన్నా తీసుకోవచ్చు. అంటే హెచ్ఎస్బీసీ అనుకుంటా, హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసినప్పుడు పాయింట్స్ వచ్చాయి. యాక్సెస్ కాదు, అది హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు. ఆ పాయింట్స్ వచ్చాయి అనమాట. ఆ పాయింట్స్తో బై చేశాను. మార్కెట్లో ఎంత ఉంటుందో అది తెలియదు కానీ, బట్ బాగుంది. మేము రెంట్ హౌస్లో ఉంటున్నాం అని చెప్పి ఇవి బౌల్స్ ఏం ఎక్కువ తెచ్చుకోలేదు, మళ్ళీ షిఫ్ట్ అవుతా ఉంటాం అని చెప్పి. ఆయిల్ తగినంత వేసుకోండి. ఓకే, కొంచెం జీలకర్ర, కొద్దిగా మెంతులు, మిక్స్ అయిపోలే. కొంచెం ఆవాలు వేగాక అది సౌండ్ వస్తుంది. సో చూసారా, మనము మ్యాంగో ఎలా కట్ చేసి పెట్టుకున్నాము. మ్యాంగో మా పాప అయితే ఏదన్నా తినేస్తుందండి. మా బాబుతో కష్టం అసలు. నీట్గా ఉండాలి, కర్రీస్ కూడా నచ్చాలి. అందుకే వాడికి మళ్ళీ చికెన్ సపరేట్గా, వాడి కోసం చికెన్ మళ్ళీ తీసుకొచ్చాం. అక్కడికి వెళ్తే ఇంకా వాడికి ఏదంటే అది తిండు, కొత్తగా తీసుకోడు అనమాట. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఫిష్ అంటారు కానీ ఫిష్ ఇక్కడ నీట్గా చేసేవారు, మన నెల్లూరులో చేసినట్టు. అంటే బాగా ఫిష్ బాగా క్లీన్ చేయరు, అందుకని మేము ఫిష్ తీసుకోము. పచ్చిమిర్చి కూడా వేద్దాము. ఓకే, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి 2 వేసాం. సో కొంచెం అల్లం పేస్ట్ వేద్దాము, అంటే కొంచెం నీచు వాసన పోకుండా ఉంటుంది. పోర్షి, ఏంది నువ్వు చేసేది అక్కడ? లై, వంట దగ్గర లై పక్కెళ్ళు నాన్న. కొంచెం బాగా మిక్స్ అయ్యేలా నాన్న, పైన పక్కకు లే నాన్న. కలుపుకున్నాము. ఓకే, కొంచెం కొత్తిమీర అంట కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడే నెక్స్ట్ నువ్వు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు నేను ట్రై చేస్తాను. ఇదే ఈ వీడియో పెట్టుకొని చూసి మళ్ళీ నేను ట్రై చేస్తాను, ప్రాన్స్ తెచ్చుకొని పర్సనల్గా. మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అదే తీసుకొచ్చుకొని ఇదే చేయడమే. అన్న బాగా చేస్తాడు కదా. ఎవరు? మా వాడు ఒకడు ఉన్నాడు, వెంకీగాడని. మేమిద్దరం ప్రతిసారి కొట్టుకుంటాం. మేము ఎప్పుడైనా పర్సనల్గా ఉన్నప్పుడు కలుస్తాం అనమాట. ఇలా వంట చేసుకుంటాం. నేను చేస్తానని నేను, వాడు చేస్తానని వాడు, ఇద్దరు కొట్టుకుంటాం అనమాట. మొత్తానికి ఇద్దరు బాగా చేస్తారు. నేనే చేస్తా వాడి మీద బాగా. అన్న అయితే బిర్యానీలు అన్నీ బాగా చేస్తాడు. మా హస్బెండ్కి ఎగ్, టమాటా, ఎరగడ్డ వాడు చేస్తే
ఏం రాదు, చికెన్ బాగా చేస్తాడు. నేను చికెన్ చేస్తాగా, చికెన్ చేస్తాను, నేను చికెన్ చేస్తాను, వంకాయ పులుసు పెడతాను. వాడు వెంకీ గడికి నేనే నేర్పించింది వంకాయ పులుసు పెట్టేది అంతా. టమాటా ప్యూర్ వేసేస్తున్నాను. ఓకే, లాస్ట్ కొంచెం ఉంటుంది కదా, అది కూడా ఇట్లా చేతితో వేసేస్తున్నాను. స్పూన్కి అంత క్లారిటీగా రాదు. ఆకలేస్తుంది కానీ అబ్బా ఎంతసేపు ఇంకా. ఎట్లాంటి పిల్లలు అదే దాన్ని ఒకసారి చూడు, అక్కడ మూలన పడి ఉంది. బాగా మిక్స్ చేస్తున్నాను. అది టమాటా ప్యూర్ కాబట్టి కొంచెం పచ్చివాసన ఉంటుంది. కొంచెం బాగా డ్రై అవ్వాలి ఆయిల్, ఇంకా స్మెల్ అంతా పోయే వరకు కొంచెం. ఓకే, దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. మనం ఇందాక ప్రాన్స్లో వేసుకున్నాం కదా, పసుపు కొంచెం చూసి వేసుకోండి, మళ్ళీ స్మెల్ వస్తుంది. ఓకే, కొంచెం సాల్ట్ కూడా కొంచెం తగినంత వేసుకోండి. లాస్ట్ కర్రీలో మళ్ళీ వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్నాం. కొద్దిసేపు మగ్గుద్ది. కొద్దిసేపు మగ్గనిద్దాం. ఓకే, చూసారా ప్రాన్స్ అయితే బాగా బాయిల్ డ్రై అయిపోయాయి, వాటర్ అంతా డ్రై అయిపోయింది. సో ఇది కూడా బాయిల్ అయిపోయింది సైడ్. సో దెన్ ఇప్పుడు ప్రాన్స్ ఇందులో వేసేసుకున్నాం. అందరైతే కొంచెం ఇది చింతపండు వేసాక వేసుకుంటారు, కానీ నేను అలా వేసుకోను. ఇలా వేసుకుంటే ఉప్పు అంతా బాగా పట్టుద్ది. ప్రాన్స్ అందులో వేసి ఒకసారి కలుపుదాము. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాము. ఇది బయట కారం, అది ఆడిపిచ్చిందేమో, అది అయిపోయింది. ఇంకా అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు వస్తే ఇంకా తేవాలి. అప్పటి వరకు ఇదే యూస్ చేసుకుంటూ ఉంటాను. బయట కారం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి, ఒకవేళ మీరు యూస్ చేస్తే. అది కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి, అందులో మా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం నేను తగ్గించే వేస్తాను. కొంచెం అది స్మెల్ బాగా. నేను చింతపండు అది కొంచెం చింతపండు కొంచెం వాటర్ కలిపి నానబెట్టాను. మనం ఊరెళ్ళాం కాబట్టి చింతపండు బాగా గట్టిగా అయిపోయింది ఫ్రిడ్జ్లో అయితే. ఇదైతే కొంచెం బాగా కారం అంతా పట్టింది. ఇప్పుడు చింతపండు ప్యూర్ వేసుకున్నాము. మీకు బాయిల్ చేసుకుంటే ఏంటంటే ఒక బెనిఫిట్, మొత్తం ప్యూర్లా వస్తుంది. కర్రీనా ఫ్రైనా? కర్రీయే కదా. ఓకే, చింతపండు వేస్తే ఫ్రై వస్తావా కదా. ఇంకొన్ని వాటర్ వేసుకున్నాము. తగిన వాటర్ వేసుకోండి. కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాము. సరిపోదా? సరిపోద్ది. ఇంట్లో మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. క్రోవి చలో క్రోకా కలోని కొంచెం కారం వేసుకోవాలి. ఓకే, సో ఇది అయిపోయింది అక్కడ బాయిల్. కొంచెం కారం వేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. మసాలా అంటే పొడి, అంటే అది కర్రీ అయిపోయాక లాస్ట్లో వేస్తాము. 1 స్పూన్ ధనియాలు, కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం ఏదన్నా కర్రీస్ చేసుకుంటే దానిలోనే వేసుకోవచ్చు. ఒక 1.5 స్పూన్ తీసుకోండి ధనియాలు. కొంచెం ఆవాలు,
ఒక హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తగ్గించి తీసుకోండి. కొంచెం జీలకర్ర, ఇది కూడా అంతే, హాఫ్ స్పూన్ తీసుకోండి. ధనియాలు కూడా అంతే, హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తగ్గించి తీసుకోండి. ఎక్కువ వేస్తే ధనియాలు చేదు వచ్చేస్తుంది. వస్తున్నా ఉన్నాను 2 నిమిషాలు. కొంచెం బాగా వేపేసుకున్నాం, కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు. తర్వాత మిక్సీ పెట్టుకోవాలి అది. నేనైతే కొంచెం తెల్లగడ్డ తెల్లగడ్డలు అంటే అర్థం కాదు, ఇక్కడ వెల్లుల్లి అనాలి. చాలా మందికి తెల్లగడ్డలు అంటే అర్థం కాదు, మా నెల్లూరులో తెల్లగడ్డలు అంటాము. వెల్లుల్లిని తెల్లగడ్డలు అంటాము. ఒక 2 పీసెస్ వేసుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది, రొయ్యల కర్రీ కాబట్టి కొంచెం నీచు వాసన లేకుండా. సో చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత అలా అయిందో. సో ఆ పౌడర్ అయితే మిక్సీ పెట్టుకునింది, అక్కడ మనం ప్రిపేర్ చేసిన అవన్నీ కలిపి. ఓకే, ఇప్పుడు ఆ పౌడర్ ఇందులో వేసేయాలా? ఓకే, ఉన్నాయి కదా, మనం మామిడికాయలు వేసేస్తున్నాం. ముక్కలు చేసుకున్నాం కదా, అవి వేసేసుకున్నాము. పచ్చిమిర్చి నాకు మనం కొంచెం కట్ చేసుకున్నాం కదా, ఒక 2 స్లైడ్స్ ఉంచుకోండి, లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఒక 20 మినిట్స్ అయిపోయింది, చూద్దాం ఒకసారి. ఓకే, కలర్ఫుల్గా రెడీ అయింది. సో ఇక అయిపోయినట్టేనా కర్రీ? ఓకే, వాట్ నెక్స్ట్? ఫైనల్గా పౌడర్ వేయాలన్నావుగా. పౌడర్ వేసుకున్నాము, ఒక స్పూన్ వేసుకోండి, ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా ధనియా జీలకర్ర అంతా వేసుకొని, ఒక స్పూన్ కానీ ఒక 1.5 స్పూన్ కన్నా ఎక్కువ వేయద్దు, ఓకే, చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇది కొంచెం కదిలిద్దాము, కొంచెం మిక్స్ అవుతుంది. గట్టితో కలిపెడితేమో అది అంతా రొయ్యలు అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోతాయి, అందుకని ఇలా షేక్ చేసుకున్నాము. ఓకే, ఫైనల్లీ ప్రాన్స్ కర్రీ. కొంచెం కొత్తిమీర వేసుకున్నాము, గార్నిష్. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అటు సైడ్ చికెన్ కూడా మా పిల్లలకి చెప్పాం కదా ఆల్రెడీ. సో చాలా ఆకలేస్తుంది, ట్రై చేయాలి. ట్రై చేసేసి ఈరోజు కుమ్మేస్తాను. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా వచ్చింది, ప్లస్ ఒకసారి ట్రై చేయండి, రెసిపీ ఎలా ఉందో చేసుకున్న తర్వాత ఒకసారి కామెంట్ పెట్టండి, బాగుండాలి అనేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా మేమైతే ట్రై చేస్తాం. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్. సో అంతవరకు బాబాయ్. ఒకసారి మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.